పాప ఇంకా భోజనం చేసినట్లేదు. ఇద్దరం కలిసి ఫోన్ చేద్దాం. ఓహో, మీ భర్తని గురించి భయపడుతున్నావా? డోంట్ వరీ, వాడు చిత్తుగా తాగి మత్తులో పడిందా. సమా ఎంత ధైర్యం నీకు? నేను నీతో కలిసి ఫోన్ చేయాలా? చూసారా, ఈనాడు గిరిని కొట్టింది, రేపు నన్ను కొడుతుంది. చిచి, మీరు వద్దు, మీ ఇల్లు వద్దు. వస్తా. ఈ స్థితిలో పెద్దవాళ్ళుగా నిలిచిపెట్టి ఏడిపోతావా? నీ పద్ధతి ఏం బాగుండలేదు, నాకేమో నచ్చలేదు. నీకు చెప్పినట్టు తినాలి. చూసారా బాబు గారు, ఆడదంటే ఇలా ఉండాలి. వెళ్ళొద్దను మానేసి మీ దర్జ ఏంటి, మీ హోదా ఏంటి, మీ స్థితి ఏంటి, మీ పలుకుడు ఏంటండి? వచ్చిన స్నేహితుల ఇలా కొడితే బజార్లో మీ పరువు ఏం కావాలని అడుగుతున్నాను నేను. అవును, నా పరువు ఏం కావాలి? గిరి, ఏం జరిగిందా? ఏముంది, మీరు భోజనం చేయండి అన్న. చంప చెడు మన అంతే. అయినా మీరు ఒకటిగా వస్తాను రా. సీత, అది నిజమా? నిజమే. వారితో కలిసి నన్ను భోజనం చేయమన్నాడు. మర్యాద గల స్త్రీకి ఇంతకంటే అవమానం ఏం కావాలి? మర్యాదల గురించి నువ్వు మాట్లాడతావా? కలిసి భోజనం చేయమని అడిగిన దానికి నోటుకొచ్చినట్టు అలా తూలి తిరబడి కొడతావా? క్షమించమన్నట్టు. ఏమన్నారు? నేను క్షమించమని అడగాల? అవును, అడిగి తీరాలి. అడగను. నేను చేసిన తప్పేమిటి? తప్పున్నారా? క్షమాపణ కోరాల్సిందే, వాడితో కలిసి భోజనం చేయాల్సిందే. ప్రాణం పోయినా చేయలేదు. ఎందుకు చెయ్యి? వాడు ఉట్టి గదవా, నీచుడు, మోసగాడు. క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉంటాను. స్నేహితుల కోసం కట్టుకున్న పెళ్ళాన్ని బయటికి గెంటేసిన మహత్యాగి, ఈ ఇంటి ఇళ్ళని రోడ్డు మీదకి నెట్టేసిన విశాల బాబు, అనవసర ద్వేషాలు రోషాలు మాన్పించి ఇక్కడి ప్రజల్లో ఐకమత్యం సాధించు. అనామకులుగా అమాయకులుగా బ్రతుకుతున్న కార్మికుల జీవితాల్లో విజ్ఞాన జ్యోతిని వెలిగించి వాళ్ళని చైతన్యవంతుల్ని చేశాం. చీకటిలో బ్రతుకుతున్న దొంగల్ని వెలుగులోకి తెచ్చి వాళ్ళని మనుషులుగా చేశాం. కానీ జీవితంలో మోసపోయి కన్నీటితో గడుపుతున్న మా రాధ జీవితాన్ని వెలుగులోకి తేలేవా బాబు? మీ అభిప్రాయం? బాబు, కూలిపోతున్న మా పరువు ప్రతిష్టల్ని కాపాడు. ఇంకా నిన్ను కోరటం స్వార్థమే. అయినా కన్న తండ్రి రాధ నాకు ఒక్కగానొక్క బిడ్డ. ఆమె మెడలో ఒక మాంగలి, ఆమె జీవితంలో ఒక నిండు ఆనందం చూడాలని నా కోరిక. అర్థమై, మీ కోరిక తప్పక నెరవేరుస్తుంది. బాబు, చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. ఈ ఒక్క మాట చాలు బాబు, ఒక్క మాట చాలు. మామగారు, రాధను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటాను. ఆమె జీవితాన్ని వెన్నెలమయం చేస్తాను. కానీ ఒక్క విషయం, రాధ బిడ్డకు అసలైన తండ్రి అంటే రాధ రక్తంతో రక్తాన్ని కలిపిన భర్త తిరిగి వచ్చి రాధ నా భార్య అంటే మీరేమంటారు? అతనికి ఏం సమాధానం చెప్తారు? నువ్వు లేవు రావు అన్న నమ్మకంతో రాధకు మళ్ళీ పెళ్లి చేశాం, నువ్వు వెళ్ళిపోమ్మని తరిమేస్తారా? లేక తాత్కాలికంగా చేశావని నా పెళ్లిని రద్దు చేస్తారా? ఏం చేస్తారు చెప్పండి. బాబు, అతను వస్తాడన్న నమ్మకం నాకు లేదు. అతను తిరిగి రావాలని నా కోరిక. రాడు బాబు, రాలేడు. అలా అనక, అతను తప్పగా తిరిగి వస్తాడు. ప్రపంచ దృష్టికి కాకపోయినా నాకు, నా అంతరాత్మకు అవినీతికి పాల్పడి అన్యాయం చేయలేదన్న నమ్మకం, సంతృప్తి నాకు ఈనాడు. ఒకవేళ అతను తిరిగి వస్తే అది ఆనాడు ఉండదు. నేను ఒక సదుద్దేశంతో చేసిన ఈ పనికి స్వార్థం, కళంకం అంటగట్టుంది ఈలో. అప్పుడు నాలో నేను కుమిరిపోవలసి ఉంటుంది. మామగారు, కనీసం ఈ ప్రశాంతత అయినా మిగలేదు.